ఓం గం గణపతియే నమః. ఎవరికైనా సరే తలనొప్పులు వస్తున్నాయనుకోండి, విపరీతమైన తలనొప్పుల సమస్యలు గానీ, సైనస్ సమస్యలు గానీ, అక్కర్లేనటువంటి అకారణమైనటువంటి భయాలకి గురవుతున్నారు. బెంగలుగా ఉంటుందనుకోండి. తల తిరుగుతున్నట్టుగా ఉండడం, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండడం, తలనొప్పి, బెంగ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నప్పుడు మీరేం చేస్తారంటే, ఏదైనా సరే ఒక మంగళవారం గానీ, ఒక శనివారం నాడు గానీ, సాయంత్రం 6-7 మధ్యలో మీరు నేను చెప్పినటువంటి ప్రక్రియ చేయండి. ఒక వేప చెట్టు అంటే ఒక వేప చెట్టుకి సంబంధించినట్టు ఒక వేప కొమ్మ ఆకులేమీ కూడా లేకుండా ఒక వేప చెట్టుకి సంబంధించిన కొమ్మ తెచ్చిపెట్టుకోండి. ఇప్పుడు ఈ యొక్క సాయం సంధ్య వేళలో 6-7 మధ్యలో ఈ యొక్క వేప కొమ్మ మీరు ఏదైతే తెచ్చిపెట్టుకున్నారో దానికి శుభ్రంగా పసుపు రాసేయండి కొంచెం తడిపి. పసుపు రాసిన తర్వాత నలుపు రంగు యొక్క తాడు కానీ దారం కానీ వాడి శుభ్రంగా దాన్ని చుట్టపెట్టేయాలి. చుట్టపెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో అంటే అకారణమైన భయాలకి గురవుతున్నటువంటి వాడు, తలనొప్పితో ఇబ్బందులు పడుతున్నటువంటి వాడు, వాళ్ళ యొక్క తల చుట్టూరా ఈ యొక్క కొమ్మని పట్టుకుని ఒక 7 సార్లు చుట్టూరా తిప్పండి. ఓం రక్ష రక్ష భైరవాయ నమః అని మంత్రం చెప్పుకొని తిప్పండనమాట. ఒకవేళ మీరే ఆ యొక్క బాధితుడంటే మీ తల చుట్టూరానే మీరు తిప్పుకోవచ్చు. మళ్ళీ మంత్రం చెప్తున్నాను వినండి. ఓం రక్ష రక్ష భైరవాయ నమః. ఇది ఆ యొక్క మంత్రం. ఈ విధంగా తిప్పిన తర్వాత వేప చెట్టు యొక్క మొదట్లో అంటే వేప చెట్టు కిందన ఏదైనా కూడా ఒక దీపంతోనో, ఒక దీపం సహాయంతోనో లేకపోతే ఒక చిన్న చితిక ఏదన్నా కూడా వెలిగించి మంట పెట్టి, ఆ యొక్క మంటల్లో మీరు ఇలా దిష్టి తీసినటువంటి ఈ యొక్క కొమ్మని అందులో పడవేసేయాలి. ఇలా ఈ విధంగా చేస్తే తలనొప్పులు, అక్కర్లేనటువంటి భయాలు, పీడకలలు లేకపోతే బెంగులు ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట.